బెంగళూరులో జరుగుతున్న అంతర్జాతీయ ఆటో షో 3వ ఎడిషన్ సూపర్లను ఆకట్టుకుంటోంది. వివిధ సంస్థలు తాము తయారు చేసిన నూతన మోడళ్ల కార్లను ప్రదర్శనకు ఉంచాయి. వింటేజ్ కార్ల దగ్గర నుంచి భవిష్యత్తు తరం కార్ల వరకు ఈ షోలో ప్రదర్శనకు ఉంచారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత బెంగళూరులో ఆటో షో నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు చెప్పారు. బెంగళూరులో అంతర్జాతీయ ఆటో షో 3వ ఎడిషన్ అట్టహాసంగా జరుగుతోంది. దాదాపు 10 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న ఈ షో చూపరులను అమితంగా ఆకట్టుకుంటోంది. వివిధ సంస్థలు తాము తయారు చేసిన నూతన మోడల్ కార్లను ప్రదర్శనకుంచాయి. ట్రయూన్ ఎగ్జిబిటర్స్ లిమిటెడ్ సంస్థ నిర్వహిస్తున్న ఈ షోలో ప్రదర్శనకుంచిన కార్లను చూసేందుకు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వింటేజ్ కార్ల దగ్గర నుంచి భవిష్యత్తు తరం వాహనాలను ప్రదర్శిస్తున్నారు. ఈ షోలో దేశం నలుమూలల నుంచి దాదాపు 100 కంటే ఎక్కువ కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ కు 40,000 మంది సందర్శకులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. దాదాపు 300 కోట్ల విలువైన వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా. ఇప్పటి వరకు 59 అంతర్జాతీయ ఆటో ప్రదర్శనలు నిర్వహించినట్లు ట్రయూన్ ఎగ్జిబిటర్స్ లిమిటెడ్ వెల్లడించింది. ఈ ఆటో షోలో వింటేజ్ కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నగువినహళ్లిలోని పయన వింటేజ్ కార్ మ్యూజియం నుంచి తీసుకొచ్చిన 10 వింటేజ్ కార్లను ప్రదర్శనకుంచారు. వాటిని చూసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు. వాటి ముందు ఫోటోలు దిగుతూ సంబరపడిపోతున్నారు. కర్ణాటక మొట్టమొదటి రాష్ట్ర వాహనం 1954 మోడల్ డాడ్జ్ కింగ్స్వే ఈ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆటోమొబైల్ పరిశ్రమ గురించి యువతకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా వింటేజ్ కార్లను ఈ ప్రదర్శనలో ఉంచినట్లు మ్యూజియం అధికారులు తెలిపారు. 4 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమం సోమవారంతో ముగుస్తుంది.